స్థితి, కట్టపట్టుకుని నడిచే స్థితి ఒకటి వస్తుంది. నేను మందిరానికి వెళ్తా అంటే మందిరాన్ని తీసుకుపోయేవాడు కూడా ఉండడు. రేపు నీకు పెరాలసిస్ రావచ్చు, నడవలేని స్థితిలో ఉండొచ్చు. నీకు కాళ్ళు ఇచ్చినప్పుడు, నోరు ఇచ్చినప్పుడు, నీ చేతులు ఇచ్చినప్పుడు నీవు దేవుని మందిరానికి రాకపోతే రేపటి దినమున నేను వెళ్తానన్నా నిన్ను తీసుకుపోయేవాడు ఉన్నాడు గుడికి. ప్రియులారా, దేవుడు జాగ్రత్త అంటున్నాడు, జాగ్రత్త అంటున్నాడు. నీ బ్రతుకును సరిగేసుకో అంటున్నాడు. సమయము సమయము నాది, సమయం నాదిరా బాబు. రోజుకి 24 గంటలు ఇస్తున్నాను నీకు. సమయము నాది చెల్లి, సమయము నాది తల్లి. నేనిస్తున్నాను నీ కొరకు. సూర్యుని రప్పించి, చంద్రుని రప్పించి, రాత్రులు ప్రగలు ఏర్పాటు చేసి, భూమిని నీ కొరకు పరిభ్రమింపజేసి, నీ కొరకు పగలు రాత్రులు ఇస్తే, నేను ఇంత శ్రమపడి నేను ఈ సృష్టిని నడిపిస్తుంటే నీవు నా బాటలో నడవట్లేదు బిడ్డ. దేవుడు సమయము 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 చాలా విలువైంది అంటున్నాడు. విలువైంది, అది పోతే మరలా రాదు. కోట్లు పెట్టినా దొరకదు. కోట్ల రూపాయలు వెచ్చించినా నీకు మరలా సమయం రాదు. చాలా విలువైంది ఈ సమయం. ఈ ఆదివారం పోయిందంటే మరలా ఈ 2025 నవంబరు ఈ 4వ ఆదివారం మరలా నీ జీవితంలోకి రాదు. ఇంకెన్నడు బాగుపడుతుంది ఈ యొక్క వ్యవస్థ, ఇంకెన్నడు బాగుపడుతుంది సంఘము. సంఘము దేవునికి ఎన్నడు అటాచ్మెంట్ అవుతుంది, అతుక్కుంటుంది. ఉట్టుటి భక్తి, ఏదో నేను క్రైస్తవుని, క్రైస్తవురాలను, నేను సంఘంలో నా సభ్యత్వం ఉంది అనుకుంటే నీకు పరలోక రాజ్యము లేదు. పరలోక రాజ్యము లేనిది ప్రభువుని అంగీకరించి కూడా వ్యర్థం. ప్రియులారా, సమయమును పోని ఒక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. నీ ఇంటిని గురించి పట్టించుకున్నట్టు నీ మందిరం గురించి పట్టించుకోవు. నీ శరీరం గురించి పట్టించుకున్నట్టు సంఘం గురించి పట్టించుకోవు. సంఘం అనగా శరీరము. ప్రియులారా, ఏ ఒక్కరు దేవుడు ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఆకాశం నుండి చూస్తా ఉన్నాడు. హేబేలు లాంటి నీతిమంతుడు కావాలని చూస్తా ఉన్నాడు ఆయన. ప్రియులారా, సజీవ యాగముగా